సరేండి అవలా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మానవతావాదిగా పేరు తెచ్చుకున్న గౌరవనీయులు గుట్టుముక్కల వెంకటేశ్వర అంటే అందరికి మహిళలకి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తిగా భీమవరంలో ఆవిడ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అంగులు ఆర్భాటాలు లేకుండా మానవత సేవే ముఖ్యంగా పెట్టుకొని ఏదైనా ఆపదల చోటకి ఫలానా చోట ఆపనున్నది అక్కడ ఆదుకోవడానికి వెళ్ళి గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి పాలకొల నుంచి కూడా ఈ మానవతాన్ని గుర్తించి ఈ శ్యామను గుర్తించి పరిగెట్టుకొని ఈరోజు భీమవరం వచ్చి విశేష చెప్పారంటే ఆవిడ సేవలకి దర్పణంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా మానవత మనిషి బతుకుతున్నారంటే కేవలం ధనంతో ఏది చేయలేరు, సేవతోనే చేయగలరు. మనసులో సేవాభావం ఉందంటే ధనం అడ్డురాదు. దానికి సంబంధించి ఆ విషయంలో ఆవిడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే కాదు, గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో కూడా ఆవిడ చాలా వరకు కూడా పాలకొల్లో ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా పాలకొల్లో కానీ భీమవరంలో కానీ అనేక ఆమెకు తోసిన విధంగా కార్యక్రమాలు చేయడం గుర్తించాను. ఈరోజు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో గుట్టుముక్కల వెంకటలక్ష్మి గారు అంటే ఒక బ్రాండ్గా మహిళా ఆదర్శమూర్తిగా అందరికీ పేరు తెచ్చారు. అయితే ఆవిడకి పబ్లిసిటీకి దూరంగా ఉంటూ నా వంతు నీ కృషి చేయాలి, గుర్తింపు అనేది అదే వస్తుంది అనే భావంతో ఉన్నాను. కాబట్టి మా వరకు భీమవరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరపు నుంచి ఆవిడకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఆవిడ ఒక మహిళా మూర్తిగా అందరికీ ఆదర్శప్రాయంగా మహిళలను ఆదర్శవంతంగా తీసుకొచ్చి ఈమెనే ఆదర్శంగా తీసుకోవాలి అనిపించుకునే విధంగా ఈ మహిళా దినోత్సవం రోజున కూడా ఆవిడ చేసిన కార్యక్రమాలు ఈరోజు మనం మహిళను గౌరవించుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుట్టుముక్కల జన్మదినం వేడుకలు అనేక రకాలుగా ఆవిడకున్న స్థాయిలో చేసుకోవచ్చు. కానీ ఆవిడ వినూత్నంగా నాకంటూ ఏదైనా సేవ చేసుకోవడంలోనే ఆనందం ఉంది, ఆనందం ఎదుర్కొంటాను అనే మాటల్లో అందరూ ముగ్ధులైపోయారు. ఈ రోజున మనం చాలా ఈ జన్మదిన సందర్భంగా పాలకుల నుంచి వచ్చిన నాయకులు అలాగే సంబంధించి కొంతమంది కూడా అభిమానులు వచ్చే కొంతమంది కూడా వస్తారు. అయితే దానికి సంబంధించి ఈరోజు మనం గుట్టుముక్కల లక్ష్మీ గారు, శ్రీ మౌళ్ళమ్మ భీమవరం మౌళ్ళమ్మ తల్లి, గుంపూడి సోమేశ్వర స్వామి, గుంపూడి గ్రామదేవత ఆదిలక్ష్మి తల్లి అందరూ కూడా చల్లటి ఆశీస్సులు ఇచ్చి ఆవిడని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు కోరుకుంటూ ఆమెకి గౌరవ సత్కారం అందిస్తున్నారు.